దేశంలో ఎలాంటి విద్యా విధానాన్ని అమలు చేయాలి అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంటే, జాతీయ విద్యా విధానాన్ని అమలు పరచడానికి కొన్ని రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్న క్రమంలోనే కొందరు మేధావి వర్గాలు అసలు విద్య అనేది భవిష్యత్తుకు ఎలాంటి ఫలితాలు ఇవ్వాలి అనే దాని దగ్గర నుంచి చర్చ స్టార్ట్ అవ్వాలి అని, విద్యలో ఉండాల్సిన విలువల దగ్గర మన చర్చ అనేది స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని. కారణం ఏంటి అంటే, విద్య అనేది భావి తరాలకు ఇప్పటి సమాజం సంక్రమింపజేసే విలువల గుంపు. అది భవిష్యత్తు ఎలా ఉండాలి అని ఇప్పటి సమాజం భావి తరాలకు సంక్రమింపజేసే విలువలే విద్య అంటే. కానీ ప్రస్తుతం పాలక వర్గాలుగా ఉన్న వాళ్ళను, ఆ పాలక వర్గాలకు వత్తాసు పలుకుతున్నటువంటి వాళ్ళను చూస్తే ఎలాంటి భవిష్యత్తును మనం, ఇప్పటి సమాజం ఎలాంటి భవిష్యత్తును భావితరాలకు అందించబోతుంది అనే భయం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు ప్రశ్నించు, పోరాడు అని చెప్పి చాలా గొప్పగా పిలిపించారు. ఆయన నేర్చుకో, ప్రశ్నించు, పోరాడు అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. ఏ చదువైనా కూడా ప్రశ్ననే సమాధానం. ప్రతి సమస్యకు ప్రశ్ననే సమాధానం కావాలి. చదువు అనేది ప్రశ్నించే విధంగా ఉండాలి, ఆలోచింపజేసే విధంగా ఉండాలి. కానీ కేవలం పాలక వర్గాలను, కొన్ని వర్గాలను సంతృప్తిపరిచే భావాజాలం మాత్రమే వ్యాప్తి చెందాలి అని చెప్పి కొందరు, కార్పొరేట్లు కావచ్చు, పాలకులు కావచ్చు, పాలకపక్ష మీడియా కావచ్చు, ఇటువంటి వాళ్ళు కేవలం పౌరులు మాకు బానిసలుగానే ఉండాలి, మా భావాజాలాన్ని వ్యాప్తి చేసే బానిసలుగానే పౌరులు ఉండాలి అని చెప్పి కొందరు బానిసలు భావిస్తూ ఉంటే, కొందరి బానిసలు పాలకులుగా ఉండి సమాజం అంతా మాకు బానిసలుగా ఉండాలి అని చెప్పి, ఆ బానిసలకు నేను పెద్ద బానిసగా ఉంటాను అని చెప్పి కొందరు భావిస్తూ మొత్తం సమాజాన్నే నాశనం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటే, అటువంటి బానిసలకు కూడా మద్దతు పలికే పౌరులు మన చుట్టూ ఉండడం నిజంగా దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఎందుకంటే అటువంటి పౌరులు, అటువంటి పాలకులు సమాజానికి పట్టే చెదలు లాంటి వాళ్ళు. మన ఇంటికి చెదలు పడితే వీలైనంత వరకు దాన్ని పోగొట్టుకుంటాం కదా. సో సమాజానికి కూడా చెదలు పట్టినప్పుడు ఆ చెదలను అంతా కనుక విదల కొట్టాల్సిన బాధ్యత సమాజం మీదే ఉంటుంది. గౌతమ బుద్ధుడు కొన్ని వేల సంవత్సరాల కిందటే చెప్పాడు, ఒక వ్యక్తి చుట్టూ ఎలాంటి విలువ కేంద్రీకృతం కాకూడదు, ఒక వ్యక్తి చుట్టూ ఎలాంటి భజన కేంద్రీకృతం కాకూడదు. సమాజమే అల్టిమేట్గా సమాజమే అంతిమ లబ్ధిదారుగా ఉండాలి, సమాజం చుట్టూనే చర్చ జరగాలి అని. ప్రస్తుతం మన సమాజాన్ని కనుక చూస్తే, మన పౌరులను కనుక చూస్తే, వ్యక్తి చుట్టూ పావలాకు పనికిరాని వాడు కూడా నాయకుడిగా ఉండి, పావలాకు పనికిరాని వాడు కూడా పాలకుడిగా ఉంటే, ఒక్క నిమిషం ఒక అంశం మీద కన్సిస్టెంట్గా నిలబడలేని వాళ్ళు కూడా, ఏ ఒక్క అంశం మీద క్లారిటీ లేని వాళ్ళు కూడా నాయకులమని, పాలకులమని చెప్పి చలామణి అయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉంటే, అటువంటి వాళ్ళకు గుడ్డిగా మద్దతు ఇచ్చే సమాజం ఏదైతే ఉందో, పౌరులు ఏదైతే ఉన్నారో, ఆ పౌరులు అంతిమంగా సమాజానికి పట్టిన చెదలు లాంటి వాళ్ళే. ఆ చెదలని సమాజం వెదలగొట్టినంత వరకు మనం భవిష్యత్తు తరాలకు, భావి తరాలకు ఒక మంచి విలువలను సంక్రమింపజేసే పౌరులుగా ఎప్పటికీ మిగల్లేం. గుర్తుపెట్టుకోండి, ప్రశ్నించడమే ఒక పౌరుడి హక్కు కావాలి, చర్చించడమే ఒక పౌరుడి హక్కు కావాలి. ప్రశ్ననే మంచి భవిష్యత్తునిస్తుంది, విలువలే మంచి భవిష్యత్తునిస్తాయి. చైతన్యవంతమైన సమాజమే ఒక మంచి భవిష్యత్తు ఏర్పాటు కావడానికి కారణమవుతుంది. ఆ మంచి భవిష్యత్తు, మంచి ప్రశ్న, మంచి చర్చ విద్య నుంచే రావాలి. విద్యా సంస్థల్లో ఫస్ట్ నుంచి కూడా విలువలు నేర్పించాలి. కానీ ప్రస్తుతం టీచర్లుగా ఉన్న వాళ్ళు కూడా ద్వేషంతో చాలామంది నిండిపోయి పిల్లల మెదళ్ళలో విషాన్ని నింపడంలో బిజీగా ఉన్నారు. సో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మార్పు రాకుండా భావి తరాలకు మనం మంచి సమాజాన్ని ఖచ్చితంగా ఇవ్వలేమన్న సంగతి గుర్తుపెట్టుకొని తీరాలి. కారల్ మార్క్స్ ఎప్పుడో చెప్పారు, విద్య అనేది పాలక వర్గాల భావజాలాన్ని వ్యాప్తి చేసే సాధనం ఎప్పటికీ కాకూడదన్నారు కారల్ మార్క్స్. విద్య అనేది కులాన్ని దాటి చర్చ జరగాలి, విద్య అనేది మతాన్ని దాటి చర్చ జరగాలి, విద్య అనేది చట్టాన్ని బలోపేతం చేసే దిశగా ఉండాలి, విద్య అనేది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఉండాలి, విద్య అనేది రాజ్యాంగాన్ని బలోపేతం చేసే దిశగా ఉండాలి,
విద్య అనేది సమాజాన్ని ఐక్యం చేసే దిశగా ఉండాలి. అంతేగాని బానిస మనస్తత్వం ఉన్ననికి బానిసలుగా మారే విధంగా, ప్రభుత్వాలకు బానిసలుగా మారే విధంగా విద్య ఎప్పటికీ ఉండకూడదు. అటువంటి విద్యను మనం ఎప్పటికీ కూడా ఎంకరేజ్ చేయకూడదు. అటువంటి సమాజాన్ని మనం ఎప్పటికీ ఎంకరేజ్ చేయకూడదు. పౌరులు అర్థవంతమైన చర్చ జరగాలి. అనంటే కులం ప్రాతిపదికన తిట్టే పౌరులు, మతం ప్రాతిపదికన తిట్టే పౌరులు, ఒక అంశాన్ని చర్చిస్తే వీడు ఆ పార్టీ ఈ పార్టీ, ఒక అంశాన్ని చర్చించడం కోసం ఏ పార్టీ అయితే ఏముంది, వాళ్ళు ఏ పార్టీ అని కాదు, వాళ్ళు మాట్లాడుతున్న అంశంలో అర్థం ఉందా, వాళ్ళు మాట్లాడుతున్న అంశంలో నిజాయితీ ఉందా, పోనీ పాలకులు అన్న వాటిలో నిజాయితీ ఉందా, పాలకులు అనబడే వాళ్ళల్లో కమిట్మెంట్ ఉందా, పాలకులు అనబడే వాళ్ళలో చైతన్యం ఉందా, పాలకులు అనబడే వాళ్ళలో విజ్ఞానం ఉందా, పాలకులు అనబడే వాళ్ళకు విషయ పరిజ్ఞానం ఉందా, పాలకులు అనబడే వాళ్ళకు కమిట్మెంట్ ఉందా, బానిసత్వం ఉందా, బానిసత్వపు మైండ్ సెట్ ఉందా. బానిసత్వపు మైండ్ సెట్ ఉన్నాడు నేను ఒకరికి బానిసత్వం చేస్తున్నా, నా కింద అందరూ బానిసత్వం చేయాలనుకుంటారు. అటువంటి వాడికి మద్దతు ఇవ్వడము అంటే సమాజాన్ని బానిసత్వం దిశగా రాచబాటపరచడమే. అటువంటి బాట మొరవక ముందే ఆ బాట ముళ్ళ బాట కావాలి. అందుకే చెప్పాను, చెదలు విదిలించే సమాజం కావాలి. సమాజం తనకు పట్టిన చెదలను విదిలించగలగాలి. చేతగానోడు, బానిస మనస్తత్వం ఉన్నాడు, నియంతృత్వ సమాజాన్ని కోరుకునేటోడు వాడి చేతిలో ఉన్న వ్యవస్థలను వాడతాడు, వాడి చేతిలో ఉన్న పోలీసులను వాడతాడు, వాళ్ళ చేతిలో ఉన్న న్యాయస్థానాలను వాడతాడు, వాళ్ళ చేతిలో ఉన్న మీడియాను వాడతాడు. వీటన్నిటినీ ప్రయోగించి తన బానిస మనస్తత్వం, తన నియంతృత్వ మనస్తత్వం, తన చేతగాని తనాన్ని చుట్టూ ఒక ప్రొటెక్షన్ లాగా, ఒక వాళ్ళగా కట్టుకుంటూ పోతాడు. సో అటువంటి వాళ్ళు గోడ కట్టుకొని పోయి బలపడుతూ ఉంటే, అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు బలపడితే ఆ సమాజం పేక మెడలా కుప్పకూలిపోతుంది. ఆ సమాజపు భవిష్యత్తు ఎప్పటికీ బాగుండదు. ఆ సమాజం భవిష్యత్తు ఎప్పటికీ బాగుండదు. ఎన్ని రోజులు పోలీసులను ప్రయోగించి భయపెడతారు, ఎన్ని రోజులు వ్యవస్థలను ప్రయోగించి భయపెడతారు, ఎన్ని రోజులు కులాన్ని వాడతారు, ఎన్ని రోజులు మతాన్ని వాడతారు, ఎన్ని రోజులు ఒక పార్టీ ముద్ర వాడతారు, ఎంతకాలం అని చెప్పి. కష్టం వాళ్ళకు వచ్చింది కదా మనకెందుకు, కష్టం ఇంకొకరికి వచ్చింది కదా మనకెందుకు, కానీ మన వరకు వచ్చిన మాత్రం సమాజం అంతా నీకు అండగా నిలబడాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఎవరెవరికైనా మద్దతు ఇచ్చుకోవచ్చు, ఎవరు ఏ భావాచలమైనా కావచ్చు. బట్ అటువంటి నీ అభిప్రాయం మీద విభిన్నమైన చర్చ జరిగినప్పుడు, నీ అభిప్రాయం మీద భిన్న స్వరాలు వినిపించినప్పుడు వాటిని ఆహ్వానించగలిగే మనస్తత్వమే ఒక సమాజాన్ని పదిలంగా భద్రంగా ఉంచగలుగుతుంది. పాలకుడు అనబడే వాళ్ళకి అకౌంటబిలిటీ ఉండాలి, పాలకుడు అనబడే వానికి ఓపిక ఉండాలి, పాలకుడు అనబడే వాళ్లకు విషయ పరిజ్ఞానం ఉండాలి, పాలకులు అనబడే వాళ్ళకు కన్సిస్టెన్సీ ఉండాలి. ఇవేమీ లేకుండా ఏదో నాలుగు గాలిపు కోతలు కూసేసి, ఏదో నాలుగు రకరకాల సినిమా షూటింగ్లో వేషాలు మార్చినట్లు వేషాలు మార్చుకుంటూ వెళ్ళి మనం ఏం మాట్లాడితే అదే సమాజం వినాలి, మనం తిడితే సమాజం తిట్టాలి, మనం పొగిడితే సమాజం పొగడాలి. ఇటువంటి మనస్తత్వం ఉన్న పాలకులు, ఇటువంటి మనస్తత్వం ఉన్న పార్టీలు, ఇటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు సమాజానికి ఎప్పుడైనా ప్రమాదకరమే. గుర్తుపెట్టుకో, ప్రభుత్వం ఏం మాట్లాడుతుందో సమాజం కూడా దాన్ని ఫాలో అవ్వాలి. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, పాలకులుగా ఉన్నవాళ్ళు బూతులు మాట్లాడి, అసభ్యంగా మాట్లాడి, అభ్యంతరకరంగా మాట్లాడి, పాలకులుగా మేము ఇలాగే మాట్లాడతాం, కానీ పౌరులుగా మీరు మాత్రం చాలా సంస్కారవంతంగా ఉండాలనుకుంటే అది అందరూ అన్ని వేళలా ఫాలో గారు, అది ఖచ్చితంగా అన్ని వేళలా ఫాలో గారు. యథా రాజా తదా ప్రజ అంటారు కదా, అందుకని చెప్పి యథా రాజా అనబడేవాడు సక్రమంగా లేకుంటే, దారి తప్పి గమ్యం లేకుండా ముందుకెళ్తూ ఉంటే అటువంటి వాళ్ళను వదిలించుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంటుంది. ఒక ఉన్నతమైన నాయకత్వాన్ని ప్రోత్సహించుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంటుంది. ఇవన్నీ పౌరులకు అలవాటు పడాలి అంటే విద్యా వ్యవస్థ నుంచే మొదలయ్యి తీరాల్సిందే.